సో హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మళ్ళీ ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ 1 అయితే ఆడబోతున్నాం. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే నేను దానికన్నా చెప్పే కన్నా ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. సో లాస్ట్ టైం మీరు ఎపిసోడ్ చూసుంటే మీకు అర్థమవుతుంది. సో లాస్ట్ టైం నేను నా షాప్ని చాలా బాగా చేశాను కదా. సో ఇప్పుడు ఆ షాప్ అలా ఉండదు గైస్. సో అలా లేదు. నేను యాక్చువల్గా ఏమైందంటే నేను ఆఫ్లైన్లో ఒకసారి గేమ్ ఆడదని చెప్పేసి చెక్ చేశాను. ఏమైందంటే నేను యాక్చువల్గా నాకు అర్థమైంది, నాకు తెలియదు కేసు అప్పుడు గేమ్ అయిపోయిన వెంటనే మనం గేమ్లోని సేవ్ వేయాలన్నమాట. అప్పుడే గేమ్ సేవ్ అవుతుంది, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి. సో నేను అది చేయడం మర్చిపోయాను. సో నాకైతే గేమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చింది. సో నేను ఏమైందిరా బాబు అని చెప్పేసి ఫస్ట్ నుంచి అయితే ఆడితే నాకు మొత్తం చాలాసార్లు ఆడాం గైస్ ఫస్ట్ నుంచి. సో ఇలా వచ్చింది గైస్. సో మనం ఇంకా మళ్ళీ కష్టపడి కామెడీ చేస్తున్నాం గైస్. సో ఇంకా స్టార్ట్ చేద్దాం మన గేమ్ని. సో ఇంక స్టార్ట్ చేద్దాం, పదండి ఇంక వెళ్దాం. ఇంకేం తినద్దు, బయట తిందాం. మనం ఇంటి ఏం లేనట్టు ఉంది. సో ఇంకా స్టెప్స్ దిగుదాం. ఓకే ఇంకా దిగుదాం. ఓకే డోర్. నేను ఎప్పుడు ఈ గేమ్ డోర్ చాలా దగ్గరికి వెళ్ళిపోయాను గైస్. సో ఏమైందంటే గైస్ లాస్ట్ టైం నేను ఆ సెన్సిటివిటీ చాలా హార్డ్గా ఉందని చెప్పాను కదా గైస్. సో నాకైతే అప్పుడు హార్డ్గా ఉండదు కదా గైస్. నేనైతే సెన్సిటివిటీ పెంచుకోవాలి గైస్, మర్చిపోయాను. నేనైతే పెంచుకోవాలని చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడైతే పెంచుకుంటున్నాను నేను. సో ఇప్పుడు తినేసాను నేను ఇంకా. సో ఏంటిది కీబోర్డా? మన దగ్గర ఆల్రెడీ ఉంది గ్యాస్. యాక్చువల్లీ ఏంటంటే గ్యాస్ ఫస్ట్ వెదర్ ఏంటి ఏది లేవు ఇంకా సెకండ్స్లోని. సో నేనైతే ఏంటంటే గ్యాస్ చూడండి ఒకసారి షాప్ ఎలా ఉందో, ఇంకా అలాగే ఉంది గ్యాస్. మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాలి గ్యాస్ ఇంకా. సో ఈ రూమ్ అయితే నేను పీసీ పెట్టాను. ఈ రూమ్ అయితే కొంచెం ఒక 2 ఆర్కేడ్ మిషన్స్ పెట్టాను. ఇంకా తుడుద్దాం. ఓకే బ్రూమ్ స్టిక్ తీసుకున్నాము. సో యాక్చువల్గా గైస్ నేనైతే 4th రూమ్ కూడా అన్లాక్ చేసుకున్నాను గైస్, కొన్నాను. కానీ అదైతే ఇంకా నాకు రాలే. సో నాకైతే పెయింటింగ్ కూడా అవ్వట్లేదు వేయడానికి. నేనైతే యాప్ స్టోర్లోని కంప్లైంట్ ఇచ్చా, కానీ అవ్వట్లేదు. సో ఇంక తొడ్డం అయిపోయినట్టుంది. ఇంకొకటి ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఏంటి ట్యాబ్లెట్స్ లాగా ఉన్నాయి గైస్. ఇంటి ఎవరు షాపులో అయితే ఎవరు ఏరు కానీ చెత్త డిఫాల్ట్గా చెత్త వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు పడేద్దాం ఇంకది. అరే ఆపరా బాబు. ఓకే షాప్ ఓపెన్ చేద్దాం ఇంకా. ఓకే ఇప్పుడైతే ఒకసారి పీసీ చూద్దాం ఇది. ఓకే స్టార్ట్ చేద్దాం కంప్యూటర్ని. ఓకే స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్ పక్కనైతే డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు దాన్ని ఏం పట్టించుకోకండి. సో ఇంక మనం అయితే ఇంకా ఏం ఓపెన్ చేద్దాం. ఓకే మనమైతే జొమాటో ఓపెన్ చేద్దాం. జొమాటో ఓపెన్ చేద్దామా, లేకపోతే ఇంకేం ఓపెన్ చేద్దాం. ఓకే ఐసీ డిజైనర్ ఓపెన్ చేద్దాం. ఓకే వాల్స్. ఓకే మనమైతే బ్లూ కలర్ పెయింటింగ్ వేద్దాం. ఇదేంటి అవ్వట్లేదు, క్లిక్ చేస్తున్నాను ఏంటి ఇంకా అవ్వట్లేదు. ఏంటో లాగ్ వస్తుంది కదా నాకు ఏమైతే. ఓకే ఆర్కేడ్ మిషన్స్ చూద్దాం. వద్దులే గైస్. ఓకే ఒకసారి చూద్దాం బయటకు వెళ్ళి. కస్టమర్స్ అయితే బాగానే వస్తున్నారు. పీసీ దగ్గర ఎవరైనా ఉన్నారా? ఓకే వీడు వెళ్తున్నాడు. ఏం ఆడుతున్నారా నువ్వు గేము? ఏం గేమ్ ఇది? ఏం గేమ్ గైస్ ఇది? ఓకే వాడు ఏ గేమ్ అయితే వీడెప్పుడు వచ్చాడు షాప్లోకి. సో గైస్ నాకైతే ఒకటి తెలిసింది, వీళ్ళంటి వాళ్ళు ఇప్పుడు హోమ్లెస్ పర్సన్ ఉన్నాడు కదా, వాడైతే మన షాప్లోకి అయితే రాకూడదు గైస్. సో వీడిని అయితే కొట్టేద్దాం ఇంకా. అరే కొట్టరా బాబు, మా షాప్లో ఇప్పుడు రాకు. సో వాళ్ళైతే మన షాప్లోకి వస్తే కస్టమర్స్ చికాకు వస్తుంది గైస్. సో అలాగని చెప్పి మనం షాప్ బయట ఉన్నప్పుడు కొట్టకూడదు వాళ్ళని. వాళ్ళు మన షాప్ బయట ఉన్నప్పుడు కొట్టకూడదు. అదైతే మనకు అన్ఫేర్ అటాక్ పడుతుంది. పోలీసు మనకి 80 రూపీస్ తీసుకుంటారు. సో ఎవడో వస్తున్నాడు కస్టమరు. అరే ఏంటంటే దొంగోడు. సో గైస్ వీడైతే ఒకసారి నేను ఆఫ్లైన్లో ఆడుతుంటే నా ఆర్కేడ్ మిషన్ ఎత్తుకుపోయి అమ్మేశాడు గైస్ పాత సామాన్యుడికి.
సో వీటి జాగ్రత్తగా చూసుకో షాప్లోకి రాకుండా. అరే ఏంట్రా నువ్వు మా షాప్కి ఓకే రావట్లేదు అనుకుంటున్నావు మా షాప్కి. అబ్బా అబ్బా అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి నాకేం జాగ వస్తుంది. ఇటు సైడ్ ఏముంటుంది వెళ్దాం. ఈ పిచ్చోడు ఇంకెక్కడ ఉన్నాడా. హోమ్లెస్ పర్సన్ అంటే ఎవరు లేని మనిషి. ఓకే ఇంకా అటు సైడ్ వెళ్దాం. అలా సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇదే షాప్ ఇంతకి జెరాక్స్ షాపా. ఓకే ఏ షాప్ అయితే మనకెందుకు. ఇటు సైడ్ వెళ్దాం ఇంకా అలా సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. సో ఈ గేమ్ని ఇంకా గ్రాఫిక్స్ అప్గ్రేడ్ చేస్తే బాగున్ను. చాలా డిఫాల్ట్ అసలు బాగాలేదు. ఓకే ఇంకా కిందకి వెళ్దాం అలాగా. ఓ ఇదే షాపు. బీటీసీ మైనరా అంటే ఓ గాయస్ బిట్ కాయిన్ మైనర్. ఓ మనం ఇది కూడా చేయొచ్చా. ఓ కొందాం బిట్ కాయిన్. ఎందుకే గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో కొందాం గైస్ బిట్ కాయిన్. సో దీని కాస్ట్ $680. ఓ మై గాడ్. ఓకే ఆ బిట్ కాయిన్ అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా వస్తుంది. సో మనైతే నెక్స్ట్ ఎపిసోడ్లో కొందాం బిట్ కాయిన్. ఓకే ఇదేంటి. ఓ ఇక్కడే ఉన్నామా. అటు సైడ్ అదే ఇప్పుడు మనం ఈ కన్సోల్ ఇంకెక్కడ ఉంది. ఓకే షాప్ రూట్ మర్చిపోతున్నాం మనం. అమ్మయ్య డోర్. అమ్మయ్య ఎవరు రాలేదు కస్టమర్. దొంగడు. అమ్మయ్య ఎవరు రాలేదు. ఓకే కంప్యూటర్ చేద్దాం. ఇప్పుడు అబ్బాయి యాడ్స్ ఒకటి. ఇప్పుడు ఏం ఓపెన్ చేద్దాం. ఓకే రివ్యూస్ ఓపెన్ చేద్దాం. దేర్ ఆర్ వెరీ ఫ్యూ గేమ్స్ ఇన్ ద కేవ్. ఓకే గైస్ మనకైతే కేవ్స్ చాలా తక్కువ గేమ్స్ అని నిజంగా చెప్పాడు. ఇంకా కొందాం గైస్ గేమ్స్. ఈ యాడ్స్ ఒకటి. మనం ఇంకా క్రిప్టో కొందాం గైస్ కంప్యూటర్. మా పోలీస్ వచ్చాడు ఎవడు. సేవ్ యువర్ మనీ అండ్ బై ఏ కంప్యూటర్ డోంట్ కేమ్ టు దిస్. ఏంటి గైస్ ఎలా కొడుతున్నారు కామెంట్స్ రివ్యూస్. డ్రంక్ పీపుల్ కమ్ అండ్ హిస్ ఎయిమ్ వాజ్ టు హర్ట్ అస్. ద ఓనర్ ఆఫ్ ద కేవ్ రిడ్యూస్డ్ హార్ట్ 3. ఓకే చెప్పాను కదా గైస్ వాళ్ళైతే షాప్లోకి వస్తే చికాకు వస్తుందని చెప్పేసి నేనైతే వాడిని కొట్టాను కదా షాప్లో. వాళ్ళకైతే బాధ వేసినట్టుంది. ఓకే మనం అయితే ఒకటి కొందాము. ఏం కొందాం. ఇది కొందాం గైస్ గ్రీన్ది. చాలా తక్కువ 1 స్టార్ రేటింగ్ కొందాం. ప్రస్తుతానికి డబ్బులు లేవు మన దాంట్లో. ఓకే జాయ్స్టిక్. ఓ జాయ్స్టిక్స్ కూడా ఉన్నాయి గైస్. ఓకే ఎగ్జిట్ అవుదాం ఒకసారి. ఇంకొకసారి రివ్యూస్ చూద్దాం. ఓకే ఎగ్జిట్ అవుదామా. ఇదేంటి అవ్వట్లేదు. ఓ గేమ్ లాగ్ అవుతుంది గైస్ నాది. ఓకే పెయింటింగ్ ఓపెన్ చేద్దాం. ఓ ఇంకెళ్దాం గైస్. ఇంకా అవ్వట్లేదు నాది సరిగ్గా. గేమ్ లాగ్ అవుతుంది బాగా. అర్రే ఇంతలాగా. అమ్మయ్యా ఇది పెట్టేద్దాం గైస్ ఇంకెక్కడ. సో ఓకే గైస్ నాకు ఏమైతే చాలా లాగ్ వస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం క్రాస్ పెట్టాను. ఇది కొంచెం పక్కకు పెడదాం. నాకు తెలిసి నా ఫోన్ స్టోరేజ్ ఎక్కువ ఉన్నట్టుంది. అందుకే బాగా లాగ్ అవుతుంది. ఓ ఇదేంటి. ఓ గేస్ మన షాప్కి చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు గేస్ గేమ్ ఆడడానికి. ఆ టేబుల్ అంతా కూడా లేదు గేస్ గేమ్ ఆడేస్తుంది. ఓకే అబ్బా ఈ యాడ్స్ ఒకటి ఈ లాగలు ఒకటి. సో మీకు కూడా యాక్స్ వస్తే నాకు కామెంట్ చేయండి గైస్. ఒకసారి బయటకు వెళ్దాం. ఓ వచ్చేసింది మన ఆర్డర్. తీసుకుందాం. ఓకే గ్రీన్ డ్రీమ్ 192. ఇటు సైడ్ వద్దు గైస్ అటు సైడ్ వెళ్దాం. ఓకే ఏం ఆడుతుంది గేము. సో గైస్ నేను చెప్పడం మర్చిపోయాను. ఈ రెండు అయితే చాలా హై అండ్ గైస్ అందుకే ఈ రెండు కొన్నాను చాలా డబ్బులు ఖర్చు పెట్టి. ఈ రెడ్ అయితే 5 స్టార్ రేటింగ్.
ఆ బ్లూ సారీ పర్పుల్ ఉంది కదా, అదైతే 4 స్టార్ రేటింగ్. సో ఇది గ్రీన్ కొన్నాను కదా, అయితే 1 స్టార్ రేటింగ్. సో ఓకే, పీసీ అవద్ద ఆడట్టే దగ్గర పీసీ దగ్గర. సో గైస్ నేనైతే ఈ రూమ్ని అయితే నేను చెప్పాను కదా ఇందాక బిట్ కాయిన్, అదైతే ఫుల్గా నింపేస్తాను థర్డ్ ఎపిసోడ్. సారీ. ఓకే, కస్టమర్స్ వస్తున్నారు. ఏంటిది హోటల్లో పనిచేసే వాళ్ళు డ్రెస్ చేసుకున్నారు. ఓకే, ఒకసారి కూర్చుందాం ఇందులో. ఏంటి ఇప్పుడు జెమెస్టర్ ఓపెన్ చేసి ఏం కొందాం? ఓకే, ఇంకొక ఆర్కేడ్ కొందాం గైస్. ఉన్నాయి కదా డబ్బులు బోర్డు, ఇంకొక ఇదే కొందాం గైస్, గ్రీన్ది. ఓకే కొనేద్దాం. ఓకే ఇంకోటి కొందాం గైస్, అది రీలోడ్ అయిన తర్వాత. ఓకే బిల్స్ ఇంకేం రాలే. సో గైస్ కరెంట్ బిల్ కూడా వస్తుంది ఒక్కోసారి. ఓకే ఇదేంటి హిడెన్ డీప్, ఒకసారి ఓపెన్ చేద్దాం. హిడెన్ డీప్ పోలీసుని కూడా కొనొచ్చా మనం? ఓకే ఫేక్ రివ్యూస్. నో గైస్ మనం ఫేక్ రివ్యూస్ కొనకూడదు, మన షాప్కి ఎప్పుడు జెన్యున్ రివ్యూసే రావాలి, అదే మంచిది. ఓకే ఇంకా ఏమున్నాయి ఇందులో? ఓకే జమెజార్ ఇంకోటి కొందాం గైస్. సారీ ఇదేంటి, ఒకసారి జమెజార్కి వెళ్ళి ఇంకోటి కొందాం గైస్. ఆర్కేడ్ మిషన్ 1 స్టార్దే కొందాం గైస్. ఓకే మనైతే 1 స్టార్దే కొందాం. ఓకే గేమ్స్ కూడా GTA 6 GTA 6 గేమ్ కాబట్టి అది పెట్టారు కదా. ఓకే GTA 6 అని పెడితే కాపరేట్ పడుతుంది కదా. ఓకే ఓ వచ్చేసింది మన ఆర్డర్. ఇంకోటి ఏది ఇంకా రాలేదు? గేమర్ ప్లే స్టేషన్. ఓకే పెడేద్దాం ఎక్కడ? అబ్బా కస్టమర్స్ వెళ్ళండి రా బాబు, ముగ్గురు బేగా. ఓకే గైస్ మనకైతే ఈ ఆర్కేడ్స్ దగ్గర నుంచి అది చాలా బాగానే వస్తుంది గైస్, పీసీ దగ్గర నుంచి కొంచెం తక్కువ వస్తుంది గైస్, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే ఇది ఒక్కటి పెడదాం. ఇంకా ఆర్కేడ్స్ అయితే ఈ రోజుకి ఇవి చాలు, డబ్బులు లేవు ప్రస్తుతానికి. ఇంకా గైస్ ఇంకా ఆ రూమ్లోని ఇంకొకటి పెడదాం ఆ టేబుల్తో పాటు నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇదేంటి ఆడ మగ? మీరు ఆడవాళ్లే కదా. మరి ఓ పెట్టేసింది. ఏంటిది సోపు మ్యారీ ఆడుతుంది? ఒకసారి ఇమోజీ చూడండి గైస్ ఏం పెట్టిందో. తను అంత బాగా ఆడుతుందని తనకే తెలియదేమో, అందుకే అలా పెట్టింది. ఓకే ఇంకెళ్దాం టైం వేస్ట్ చేసుకోవడం కన్నా. ఓకే బయటకు వెళ్దాం. పోలీస్ ఆఫీసర్ మా ఎదురుగానే వెళ్తున్నారు. ఓకే బ్రెడ్ కూడా ఏమవుతున్నాడు ఇంకా? ఓకే ఇంకేం అమ్మట్లేదు వీడు. ఓకే ఇరికిపోయింది నేను. అబ్బా ఓకే ఈ గేమ్లో చాలా ల్యాక్స్ ఉన్నాయి గైస్, వచ్చిన కస్టమర్సే మళ్ళీ వస్తున్నారు గైస్. నా షాప్ ఓపెన్ చేసి ఓకే ఇంకా ఆడుతున్నాడా? టేబుల్ దగ్గర కనబడలేదు. ఓకే సార్ నేను చెప్పడం మర్చిపోయాను, ఇదే సారీ కిచెన్ అన్లాక్ చేద్దాం అనుకున్నాను కదా. ఓకే కిచెన్ అన్లాక్ చేద్దాం. మనం కూడా తినచ్చు కిచెన్లో. అందులో రెంట్ షాపు కిచెన్ కే కొనేద్దాం గైస్, తక్కువే 861 కొనేసాం. ఎగ్జిట్ అవుదాం. ఓకే చూద్దాం కిచెన్ ఎలాగుందో. ఓ బాగానే ఉంది కిచెన్, బాగుంది. ఇంకా మన షాప్ని అప్గ్రేడ్ చేయాలి గైస్. ఇంకేంటి ఆర్డర్? చెఫ్ ఏంటి? నాకు తెలిసి షెఫ్ని కూడా కొనాలనుకుంటా. ప్రస్తుతానికి అయితే మన షాప్ మళ్ళీ పెయింటింగ్ వేద్దాం గైస్. పెయింటింగ్ ఐసీ డిజైనర్ ఓపెన్ చేద్దాం. దానికన్నా ముందు ఒకసారి రివ్యూస్ చూద్దాం గైస్. ఓకే యూ షుడ్ ఎస్ గైస్ మనకు మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి ఐసీ డిజైనర్ ఓపెన్ చేద్దాం. ఓకే బ్లూ కలర్ పెయింటింగే వేద్దాం గైస్. ఇదేంటి బాగాలేదు, ఏదో గోడ మీద ఎవడో వామిటింగ్ చేసినట్టు ఉంది పెయింటింగ్. లేదు గైస్ బ్లూవే వేద్దాం గైస్, మనం బ్లూవే బాగుంటుంది. ఎస్ సీలింగ్ కూడా మార్దాం గైస్, సీలింగ్ కూడా బాగా. ఓకే ఇది బాగుంది.
ఇది కొందాం. ఓకే, ఎక్కువ వచ్చింది కొంచెం షాప్కి. అబ్బా ఈ యాడ్స్ ఒకటి. ఓకే, ఒకసారి బయటకు వద్దాం. ఏంటి మెసేజ్ వచ్చింది? సెండ్ ద కోకా. ఓకే, మర్చిపోయాను మనతో వర్క్షాప్ పెట్టా విన్ని. ఓకే, చెఫ్ని కొన్నాం కాబట్టి ఇది బాగా డబ్బులుగా చెఫ్ని కొనడానికి $26 ఉంది ఇంకా. సో ఇంకా కొనాలి మనం. ఓకే, చెఫ్ ఇంకా రాలేదు, మనం కొనాలి. ఓకే, డబ్బులు ఇది ఇంకా రాలేదు. ఓకే, మొత్తం రూమ్స్ అన్నీ వచ్చాయి కదా పెయింటింగ్ మంచిగా. ఓకే, ఏంటిది ఆడుతున్నాడు? ఓకే, ఇంకా రావాలి అలాగా. 585 వచ్చింది, ఇంకా ఒక 200 వస్తే కొనేయచ్చు చెఫ్ని రెంట్కి. వాడికి రెంట్ పే చేయాలి, ప్లస్ మనం కిచెన్ తీసుకున్నాం దానికి కూడా రెంట్ పే చేయాలి ఇంకా. ఓకే, ఇంకా డబ్బు రావాలి మనకు బేగా. ఎస్ గైస్ 70 వచ్చింది గైస్, కొనేద్దాం ఇంక చెఫ్ని. ఓకే, కొనేద్దాం ఇంకా. ఓకే, కొనేద్దాం. ఇంకా బాడీ గార్డ్ కూడా కొనొచ్చా? ఓ గైస్, బాడీ గార్డ్ 7,999. ఓకే, సెండ్ ద కోక్. ఓకే గైస్, మన కోక్ని పంపిద్దాం. డెస్క్టాప్ 0 దగ్గర కదా. సారీ మనం ఆర్డర్ పెట్టా ఇందులోనే. డెస్క్టాప్ 0 అంటే ఇదే కదా, అందరూ ఉన్నది ఒకటే. వాడు ఇంకా ఆడుతున్నాడు అదే అనుకుంటా. ఓకే, కోక్ ఆర్డర్ పెడదాం. మనం కోక్ ఆర్డర్ పెట్టాలని కూడా ఇందే సెల్ ఐటమ్ మన. సారీ ఇది కాదు, ఎక్కడుంది? ఓ కిచెన్ పక్కన ఉంది. కిచెన్ ఇదేనా? ఓకే, ఇదే గైస్. కోకు ఒకటి పెడదాం సరిపోద్ది. బై ఒకటి కొనేసాం గైస్ కోకు. ఓకే, చూద్దాం కోక్ వచ్చిందా లేదా. ఓ చెఫ్ వచ్చాడు. ఏంటి ఎలా ఉన్నాడు చెఫ్? అరే ఏంట్రా నీవి కళ్ళు గుడ్డోడి దగ్గర బయట ఉన్నాయి. వీడేంటి ఎలా ఉన్నాడు? రివ్రా వేగా, వాడు వెళ్ళిపోతాడు మళ్ళీ. రే ఏం చేస్తున్నావురా నువ్వు? అరే నీకు 781 వేస్ట్ రా, దానికన్నా తక్కువ ఇవ్వడం బెటర్. ఒక 100 రూపీసే ఎక్కువరా నీకు, 10 రూపీస్ ఎక్కువ నీకు. ఓకే, వాడు వెళ్ళిపోయాడు గైస్, వీడు ఇవ్వలేదు ఇంకా. ఊరికనేసి ఇప్పుడైనా ఎవరా, నేనైనా తాగుతాను, నా హంగర్ తక్కువైంది. ఇప్పుడు నాకు బర్గర్ ఇయ్యరా, ఒక బర్గర్ ఇయ్యి నాకు. సింక్ వైపు చూస్తావేట్రా బర్గర్ ఇమ్మంటే? ఏంటి గైస్ తేడా కొడుతున్నాడు ఏడో. ఏంట్రా ఇవ్వరా బాబు, అడిగి వేస్ట్ గైస్. ఇంకా ఒకసారి చూద్దాం మనం అసలు ఆర్డర్ పెట్టాము లేదా. అసలు ఆర్డర్ పెట్టాం మనం. సారీ ఇది నొక్కేనంటే ఇదేంటి బయట రావట్లేదు. యాడ్స్ ఒకటి. ఓకే, ఇప్పుడు మనం కిచెన్కి వెళ్దాం గైస్. ఓకే, కోక్ కొందాం కదా. ఇంకోటి కొనేసాను బై మిస్టేక్ నేను. ఓకే, ఇప్పుడైనా వచ్చేదా? ఒరే నేను ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టేశాను రా, అయినా సరే వేడి ఇవ్వలేదు కోక్. నీకు డబ్బులు వేస్ట్ నేను చెప్తున్నాను నేను. ఇంకా డబ్బులు వచ్చాక మనం బాడీ గార్డ్ని కూడా కొనాలి గైస్. ఎందుకంటే మనకు షాప్కి మధ్య మధ్యలో వస్తున్నారు కదా దొంగలు అలాగా. ఓకే, ఇంకా టైం ఎంత అయింది? 22 అయిందా? మన షాప్ మూసేయాలి, మర్చిపోయాను. సో గైస్ మనకైతే 20 లేదంటే 21, ఇంకా 20కి అయితే కస్టమర్స్ అయితే చాలా తక్కువ వస్తారు గైస్. 20 లాస్ట్ ఇంకా కస్టమర్స్ వచ్చేదానికి. 21 నుంచి కస్టమర్స్ రారు గైస్. 21 అయితే మిడ్ నైట్. సో ఇంకైతే మనం వెళ్ళాలి హోమ్కి, క్లోజ్ చేద్దాం షాపు. సో మళ్ళీ నేను అంత కష్టపడి పెయింటింగ్ వేసాను గైస్, ఆ పెయింటింగ్ పోకుండా ఉండాలి. ఓకే, వెళ్ళిపోదాం అపార్ట్మెంట్ మనం. అరే ఈ గేమ్ లాగ్ గైస్. ఓకే ఏంటి ఇంతలాగా? అర్రే బెడ్రూమ్లోకి పదరా. నేను అసలు సీప్ వేసానా? ఓకే, మన గేమ్ అయితే సేవ్ అయిపోయింది అనుకుంటా గైస్. ఇంకా సో ఈ గేమ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి.
సో ఈ గేమ్లోని గ్రాఫిక్స్ తక్కువ, ల్యాగ్స్ ఎక్కువ గైస్. సో గేమ్ అయితే మీరు ఆడితే ఆడండి, చాలా బాగుంది గేమ్ అయితే కొంచెం. సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఆ బిట్ కాయిన్ గురించి. సో ఇన్వెస్ట్మెంట్ చాలా బాగా వస్తుంది గైస్. సో ఈ ఎపిసోడ్ అయితే ఇంతే ఇంకా. సో మన చెఫ్ గురించి కూడా కామెంట్ చేయండి. ఆ సత్తగాడు మనం బర్గర్ అయితే ఇవ్వలేదు, నాకు బర్గర్ కావాలి, వాడు బర్గర్ ఇవ్వలేదు గైస్ నేను బర్గర్ అడిగితే. సో ఈ ఎపిసోడ్ అయితే ఇంతే ఇంకా. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో బాయ్.